అయింది, అమ్మగారి పని అయింది. ఎక్కువ తక్కువ తిక్కల పనులు చేస్తే లెక్క కుదిరిచ్చే పని అయింది. చెవులు విండి చేతిలో పెట్టే పనులు మొదలైంది. అదే కేరళ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పనికి దీపక్ అనే ఓ అన్న పానాలు తీసుకున్నాడు కదా. ఆగో ఆ దొరసానిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. చట్టాలు ఉన్నది ఆడోళ్ళని కాపాడటానికి గాని మొగోళ్ళని కాపిపెట్టడానికి కాదు. కొందరు మొగోళ్ళ చిల్లర చేష్టల గురించి రక్షణ కొరకు గట్టి గట్టి చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని వాటాగా వాడుకొని మొగోళ్ళని నాగం చేస్తున్నారు కొందరు ఆడోళ్ళు. అట్లా చేసిన ఒక ఉద్దర ఇన్ఫ్లుయెన్సరే షింజిత ముస్తఫా అనే సుధపూస. బస్సులో ప్రయాణం చేసుకుంటా ఓ ప్రయాణికుడు గలీజ్ పనులు చేసిండని ఓ వీడియో తీసి ఏ మెరుగని ఎన్నపూస తీరుగా సోషల్ మీడియాలో పెట్టింది. దాన్ని నెటిజన్లు పొట్టు పొట్టు వైరల్ చేసే వరకు దీపక్ అనే అన్న బలిమిటికి జీవి తీసుకున్నాడు అన్న ముచ్చట అందరికీ ఎరుకున్నది. ఆ వీడియోలో దీపక్ అన్నది చింతాకు మందం తప్పలేదని ఇన్ఫ్లుయెన్సర్ షింజిత ముస్తఫా అనేట ఆమె విపరీతంగా ఇసం చేసిందని పోలీసులు కేసు బుక్ చేసిండ్రు. ఇవాళ మహాతల్లి షింజితాను పోలీస్ స్టేషన్ కు రావమ్మా అని కారెక్కించుకొని కారాగారానికి తీసుకొని పోయిండ్రు. బస్సులో ఎవ్వరు ఏమనకున్నా నంగనా చేశాలేసి అమాయకుని ప్రాణాలు తీసినావు. పబ్లిసిటీ పేరుతోని సెలబ్రిటీ కావాలని కాయసు బాగా పెరిగి గిసొంటి బుద్ధి తక్కువ పనులు చేస్తావా నల్లి కుట్లదానా? గింత అజ్జకారి ఆడోళ్ళు ఉంటారా? బట్ట కాల్చి మీదేసి మనుషులను బద్నాం చేస్తే ఏం బాగుపడతారా? పాపం దీపక్ తల్లిదండ్రులను తన పిల్లలను ఆగం చేస్తేవి కదనే అని అప్పుడే వీడియోను వైరల్ చేసిన జనాలే ఇప్పుడు తిడుతున్నారు. అందుకే కేరళ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నదట. మొత్తం విచారణ జరిపి వారం రోజులలో తేల్చాలని ఆర్డర్ ఇచ్చిందట. కాబట్టి బస్ ఎక్కి ఎకిలి చేష్టలు చేసిన షింజిత ముస్తఫాకు శిక్ష పడాల్సిందే అంటున్నారు కేరళ పబ్లిక్. ఇసొంటి వాళ్ళని ఇడిచిపెట్టొద్దు, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేటట్టు చేయాలన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి మగజాతికి ఎసొంటి న్యాయం జరుగుతుందో.